ఎంతమంది చెబుతాం కొడతారు? 53 లక్షల మంది రైతులు ఉన్నారు, అందరూ చెబుతాం కొడతాడా? దీనికి ఇచ్చారా కాంగ్రెస్కి అధికారం? నోటికి వస్తే బూతులు. నేను చెప్పిన, నేను 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ఒక్కరోజు ఒక అక్షరం కూడా తప్పు మాట్లాడలేదు. ఉద్యమకారుడిగా కూడా నేను ఎన్నడూ ఆవేశంగా ఈ జిల్లాలో ఉన్న పెద్ద మనుషులు ఒక మాట అనలేదు. కానీ వాళ్ళు తప్పని పరిస్థితులలో మీకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వడానికి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది అనే మాట నేను స్పష్టంగా చెప్పిన. వెంకటరెడ్డి కావచ్చు, ఇంకొకైనా కావచ్చు అని అనిపించుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన. నేను వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ ఆస్తుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ బతుకుల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎక్కువ మాట్లాడితే అన్ని మాట్లాడతా, మీ బట్టలు ఇప్తా అనే మాట కూడా చెప్పిన నేను బహిరంగంగానే. ఇప్పటికైనా మాట్లాడకపోవడం మంచిది అనే మాట చెప్పిన. రాజకీయాలు తీరజిద్దాం. వ్యక్తిగత కక్షలతోని, ఈర్ష్యలతోని కేసులు పెట్టించుడు, ఆస్తుల మీద, ఇళ్ల మీద దాడులు చేసుడు, గివి చేస్తే ఊకోవడానికి మేమేం మామూలుగా లేము. మీరు ఇస్నూరు వారసులు, నిజాం వారసులు అయితే మేము అవిలమ్మ వారసులం, మేము బిఎన్ వారసులం, మేము ధర్మభిక్షం వారసులం, మేము రామరెడ్డి వారసులం, మేము ఆరుట్ల కమలమ్మ వారసులం. ఇంకేందో శాశ్వతం మా అధికారం అని అనుకొని మేము రాజులమని అనుకుంటే చాలా చిన్నది మిమ్మల్ని తీసి అవతల పడేయడం అనేది. అవి బంద్ చేయండి. మీకు అధికారం ఇచ్చింది ఏందో కేసీఆర్ని పొందబెడతాం, బీఆర్ఎస్ని పొందబెడతాం. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పని చేయమని, మీ మాటలు నమ్మి, మీ 420 మాటలు నమ్మి ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. గాదాన్ని దృష్టి పెట్టండి, గాదాన్ని శ్రద్ధ పెట్టండి. గది అమలు చేస్తే నిజంగా ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు. మీకు దమ్ముంటే గది అమలు చేయండి. కానీ మమ్మల్ని ఏదో కొడతాం, జైల్లో పెడతాం, దాంతో పొందబెడతాం, ఈ పిచ్చి ప్రగల్భాలు బంద్ చేయాలి. ఈ పిచ్చి ప్రగల్భాలు మనం ఏం చేయలేము. వీళ్ళ అయ్యాలి, వీళ్ళ భాషలను చూసి వచ్చిన వాళ్ళం కదా. మేము ఉద్యమం చేస్తున్న నాడు ఒకడు రాజశేఖర రెడ్డి బూట్లు నాకుతున్నాడు, చంద్రబాబు బూట్లు నాకుతున్నాడు. వీళ్ళు మా గురించి మాట్లాడతారు. మమ్మల్ని ఏందో చేస్తాం, జైలు పోతాం. మీ ముఖం జైలు అన్ని చూసి వచ్చిన వాళ్ళం మేము. జైలుకి పోతే సెల్యూట్ కొడతారు మాకు ఇవాళ ప్రజలు. జైలు అధికారులే సెల్యూట్ కొడతారు మాకు. మిమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తారు, ఊర కుక్కల కంటే హీనంగా చూస్తారు మిమ్మల్ని. మా చరిత్ర గది. ఎవరితో పెట్టుకుంటున్నో ఆలోచించుకోవాలి. పొరపాట్లను, గ్రహపాట్లను వచ్చింది మీకు అవకాశం. ఇట్లాగా విర్రవీగితే శాశ్వతమైన సమాధి చేస్తారు మిమ్మల్ని. కేసీఆర్ని ఏమో చేస్తాం, కేసీఆర్ని ముట్టుకుంటామంటే కేసీఆర్ ఒకసారి ముట్టుకొని చూడండి, తెలుస్తుంది ఏమవుతుందో. ఎందుకో కేసీఆర్ జైలు పెడతామని మనం భయపెట్టిస్తారట. నీ ముండ పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారో చేసుకోమని ఛాలెంజ్ చేసినాం మేము.